హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక్క విషయం తెలుసుకో. మన ఇంటికి కోడలే గృహలక్ష్మి. కొడుకు పెట్టే పిండాల కన్నా ఉదయాన్నే లేచి కోడలు పెట్టే దీపానికే ప్రాధాన్యత ఎక్కువ మిత్రమా. అదే ఇంటి కోడల యొక్క గొప్పతనం. కన్న కూతురా మన ఇంటికి వచ్చిన కోడల ఎవరు ప్రాధాన్యం అని అంటే కోడలే అని చెబుతుంది మన భారతీయ ధర్మం. ఎందుకో తెలుసా? చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరు కూడా మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి స్త్రీమూర్తి కోడలంటే. తనని కన్నవాళ్ళు ఎంతటి ఉన్నతమైన వారైనా తన అభ్యున్నతిని అత్తగారింట్లోనే వెతుక్కునే గుణవంతురాలు కోడలు. తన తండ్రికి పంచభక్ష పరమాణం పెట్టే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల భాగ్యశీలి కోడలు. తాను మెట్టినింట పట్టపురాణి అయినా ఒక దాసిలాగా అందరికీ సేవలు చేసి అలసిపోయి మంచం మీద ఒరిగి కష్టాన్ని మరచి మర్నాడు ఉదయాన్నే ఇంటి సేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు. కుడికాలు పెట్టి కోడలు తన ఇంటికి రాగానే అమ్మ కోసం బెంగ పెట్టుకున్న పసిపిల్లాడిలాగా సంతోషపడతాడు ఆ కోడలి మామగారు. ఎందుకు తెలుసో మిత్రమా? రేపటి నుండి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా కోడలంటే. కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాందీశార్థం పెట్టే మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడల్ని ఎంచుకున్నాననే గర్వంతో చెప్పుకుంటాడు ఆ మామగారు. ఎందుకంటే కోడలే అత్తింటికి అసలైన కాంతి. ఏ ఇంట అయితే కోడలని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంట గృహలక్ష్మి చిన్నపుచ్చుకొని ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది మిత్రమా. ఎందుకంటే కోడలే ఆ ఇంటి గృహలక్ష్మి కాబట్టి. మీ గృహంలో కూడా అలా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.